తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? కడగల రంగారావు. ఏం చేస్తారండి? వ్యవసాయం. ఓకే. ఇప్పుడు దేశంలో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, పైన ఎవరు ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ అవుతారు? రాహుల్ గాంధీనా మోడీయా? మోడీ అవుతాడు. మోడీయా? ఎందుకు మోడీ అవుతారు మళ్ళీ? పథకాలు అవి బాగున్నాయి కదా. మోడీ పథకాలు బాగున్నాయా? బాగున్నాయి. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం ఎట్లా ఉంది? బాగానుంది. హిందూ మతానికి అనుకూలంగా బాగానుంది. ఇప్పుడు మోడీ హయాంలో దేశ రక్షణ ఎట్లా ఉంది? బాగానుంది. బాగానే ఉన్నదా? బాగానే మోడీ పథకాలు మంచిగా ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి. ఏమేమి పథకాలు బాగున్నాయి మోడీది? మోడీది రైతు రుణమాఫీ, రైతు కిసాన్, అది జీవిత బీమా, ఓకే, రేషన్, ఇది అన్నీ బాగానున్నాయి. ఓకే. ఇప్పుడు అభివృద్ధిలో దేశం బాగుందంటారా? బాగానుంది. ఓకే. ఇప్పుడు దేశాన్ని #1గా, ప్రపంచంలో #1 నిలబెట్టారా మోడీ? నిలబెడతాడు. పెడతాడా? ఆ నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉంది. మోడీని మళ్ళీ ఎందుకు ఓటేయాలి? మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు చేయాలి మోడీని? పరిపాలన బాగా చేస్తున్నాడు, పథకాలు బాగున్నాయి, జనం అంతా అన్ని ఏరియాలు బాగా చూసుకుంటున్నాడు కనుక. ఓకే. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదంటారా? రాహుల్ గాంధీకి తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉందంటారు? ఎందుకు ఓటింగ్ కొన్ని రాష్ట్రాల్లో లేదు కదా, దానివల్ల రాడని అనుమానం. మీ పేరండి? లక్ష్మీనారాయణ గౌడ్. ఏం చేస్తారండి? ఉప్పు చేస్తారు. ఓకే. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ, ఇద్దరిట్లో ఎవరు ప్రధానమంత్రి అవుతారు? ప్రధానమంత్రి అంటే మళ్ళీ మోడీ అవుతాడు. మోడీ అవుతారా? మోడీ అవుతాడు. ఎందుకు మోడీ అవ్వాలంటారు? అంటే మోడీ అయితే సంబంధించి బాగా చేస్తున్నాడు కదా, కరోనా టైంలో చాలా చేశాడు అది, అది ముఖ్యమైన. ఓకే. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం ఎట్లా ఉంది? అదే రమణ బాగుంది, ఇంత బాగుంది అది. ఇప్పుడు హిందూ ధర్మం దేశం అంతటా కూడా వ్యాప్తి చెందిందా? హిందూ ధర్మం అయితే అదే బాగుంది, అదే దేశం అయితే అభివృద్ధి అది చాలా బాగుంది. తెలంగాణలో హిందూ ముస్లిం అనేది అదైతే లేదు, ఇండియానే లేదు. అది అయోధ్యలో కూడా ఉన్నది, యూపీలో కూడా ఉన్నది, యూపీలో కూడా అంతా బాగా చేస్తున్నాడు. కాశీ చాలా బాగా చేశాడు, కాశీ విశ్వనాథ్ది చాలా బాగా చేశాడు. ఇప్పుడు దేశ రక్షణ ఎట్లా ఉంది మోడీ హయాంలో ఉన్న దేశ రక్షణ? దేశ రక్షణ అయితే చాలా బాగుంది. దేశ రక్షణ చాలా మంచిగా అనిపించింది, చేస్తున్నాడు. ఆ అభిమానంతోనే ఆయనకు మళ్ళీ ఈసారి కూడా ఆయన వస్తాడు, మోడీ వస్తాడు. ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా? దేశవ్యాప్తంగా అయితే వస్తాయి, చాలా వస్తాయి. యూపీలో మొత్తం వస్తాయి, ఇక్కడ మాత్రం వస్తాయి. కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయదు? కాంగ్రెస్ ఎందుకు మళ్ళీ రావద్దు? కాంగ్రెస్ ఓటు అంటే దాంట్లో చిత్తశుద్ధి లేదు. నువ్వు అనుకుంటాను. అందులో ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కూడా ఉంటా 5 సంవత్సరాలు ఉంటాడు కానీ నమ్మకం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు, ఈయన ఎవరు ఇంకా ఆయన ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు పోటీ పడుతున్నారు. ఎందుకంటే రాహుల్ గాని అభిమానంతో ఆయనను మోడీని ఈయన చేశాడు, ఎవరిని రేవంత్ రెడ్డిని పాదయాత్ర చేశాడు కదా, అట్లా వీళ్ళందరూ ఎవరు చేయలే, ఆ అభిమానంతో ఆయన చేశాడు.